హలో అండి, గుడ్లకు వేస్తున్నాను 6 గుడ్లతోని. నేను ఎలా వేస్తానో చూపిస్తాను మీకు. గుడ్లు కూరగా అయితే 4 ఉల్లిపాయలు తీసుకున్నానంటే 6 గుడ్లకి ఉల్లిపాయలు అయితే వేయించాను బాగానే. ఇలా దగ్గరికి అయితే బాగా వేగాలండి. ఇందులో నీసు వాసన రాకుండా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కారం, 6 గుడ్లు కదండి 2 స్పూన్లు వేసాను. వీటిని అయితే బాగా మగ్గించుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన అయితే పోవాలండి. ఇదైతే కాసేపు మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయ ఎంతవరకు మగ్గించి చూద్దామండి. ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ అయితే మగ్గిపోయి ఇందులో గుడ్లు వేసుకుందాం. గుడ్లు మొత్తం వేస్తానండి. ఇవైతే వెంటనే కలపకూడదు, కాసేపు మూత పెట్టుకుందాం. ఇదైతే నెమ్మదిగా కలుపుకుందామండి. గుడ్లు వేసిన వెంటనే కలుపుకోకూడదు, అయితే పిండి పిండి కింద అయిపోద్ది. ఇలా అయితే ముక్క ముక్కల కింద ఉంటుంది. ఉప్పు ఇలా అయితేనే బాగుంటుందండి. 1 నిమిషం మూత పెట్టేసుకుందాం. కూర అయితే బాగా వేపుకోవాలండి హైలో పెట్టి. ఇంకా మూత పెట్టకూడదు. బాగా ఈ తడి అంతా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. నేను ఉప్పు అయితే ఉల్లిపాయ మగ్గించేటప్పుడు వేసానండి, ఇంకొంచెం సరిపోలేదని వేసాను. దీనైతే హైలో పెట్టి బాగా కలుపుకోవాలి. అంతే అండి, గుడ్లు కూర అయితే రెడీ అయిపోయింది. ఇది వేరే బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, గుడ్లు కూర అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్